హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేశాయి. మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయి. వాటిని క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కానీ కాలేజీ అభివృద్ధి కోసం ఒక కాలేజీ భవన నిర్మాణాన్ని కట్టించేందుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను చెప్పానని చెప్పి ఏదైతే నిన్న వరంగల్ సభలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఉన్నాయో అవి రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీపై, కొండా సురేఖపై. గతంలో ఎన్ని డబ్బులు తీసుకొని ఇలా ఫైల్స్ క్లియర్ చేశారంటూ. వాస్తవంగా కొండా సురేఖ చెప్పిన కామెంట్స్ ఏంటంటే, అరబిందో ఫార్మాకి సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అరబిందో ఫార్మాకి సంబంధించిన ఫైల్ ఏదైతే తన దగ్గరికి వచ్చింది, నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను. మంత్రుల దగ్గరికి సాధారణంగా కొన్ని ఫైల్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు మా కొంత డబ్బు ఇస్తుంటారు. అవేమీ లేకుండా నేను చెప్పాను, వరంగల్ కృష్ణా కాలనీలోని కాలేజీకి బిల్డింగ్ కట్టియండి, బాలికల జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కి అంటే వాళ్ళు మా పై అధికారులను అడగాలని చెప్పి అరబిందో ఫార్మా ప్రతినిధులు చెప్పారు. తర్వాత 4,50,00,000 మంజూరు చేసి భవన నిర్మాణానికి ఒప్పుకున్నారు అని చెప్పారు. దానికి సంబంధించిన ఏర్పాటు చేసిన సభలోనే నిన్న వరంగల్ కృష్ణా కాలనీ ఈస్ట్ వరంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కొండా సురేఖ. మంత్రి అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి ఆమె. నిన్న ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఏం మాట్లాడారో చూద్దాం. ఈ కాలేజీ భవన నిర్మాణానికి సంబంధించి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి మంత్రి కొండా సురేఖ చెప్పినటువంటి కామెంట్స్ ఇవి. మంత్రుల దగ్గరికి కొన్ని ఫైల్స్ వస్తుంటాయి, క్లియరెన్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే మేము అవేం తీసుకోకుండా కాలేజీ బిల్డింగ్ కు డబ్బులు ఏదైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇవ్వండి అని చెప్పి అరబిందో ఫార్మా వాళ్ళకి చెప్పాము అని చెప్పి కొండా సురేఖ చెప్తున్నారు. ఈ కామెంట్సే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నాయి. ఇప్పుడు అర్థమైపోయింది, మంత్రులు డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు తిట్టిపోస్తున్నాయి. అయితే మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితులు నెట్టేలా చాలాసార్లు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమె ఇప్పుడు రెండోసారి మంత్రి. గతంలో వైఎస్ సహాయంలో ఉమ్మడి ఏపీలో మంత్రిగా చేశారు. మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆమె ఎమ్మెల్యేగా కూడా సీనియర్ ఎమ్మెల్యే షాయంపేట నుంచి 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత పరకాల నుంచి గెలిచారు. వరంగల్ ఈస్ట్ నుంచి 2 సార్లు గెలిచారు. అంటే ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవము, రెండోసారి మంత్రిగా చేసినటువంటి అనుభవము, సీనియర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ అంటే ఒక సీనియర్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మంచి పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ నుంచి కొండా సురేఖ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేస్తూ, అంటే వరుసగా కామెంట్స్ చేస్తూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం గత ఏడాది కూడా అక్టోబర్, సెప్టెంబర్ మధ్యలో కేటీఆర్‌ని విమర్శించే క్రమంలో హీరో నాగార్జున ఫ్యామిలీ మీద కొండా సురేఖ సీరియస్ కామెంట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి ఇబ్బందికర కామెంట్ చేశారు. దీనిపై నాగార్జున, కేటీఆర్ ఇద్దరు నాంపల్లి క్రిమినల్ కోర్టులో దావా వేశారు, పన్ను నష్టం దావా. కోర్టు కూడా చివాట్లు పెట్టింది కొండా సురేఖకు ఇలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పి. అయితే అప్పటినుంచి మధ్యలో కూడా తర్వాత అక్టోబర్‌లో రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తోటి కూడా విభేదాలొచ్చాయి కొండా సురేఖకు. ఈ దసరా పండుగ గతేడాది దసరా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేదని చెప్పి రేవూరి ప్రకాష్‌కు సంబంధించినటువంటి ఒక వర్గం కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేశారు. కొండా వర్గీయులకు చెందినటువంటి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు కొండా సురేఖ వెళ్లి అక్కడ కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు. కొంత హల్చల్ చేశారు. గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో సీఐ సీట్‌లో కూర్చొని కొండా సురేఖ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అంటే మా అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారు? ఎలా మీరు అనుచరులను కొడతారంటే దీనికి సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాలకు సంబంధించిన ఇష్యూలో గీసుకొండ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమ అనుచరులను అరెస్ట్ చేశారంటూ కొండా సురేఖ అక్కడికి వెళ్లి ఆటోలో వెళ్లి పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి సీఐ సీట్‌లో కూర్చొని పోలీసులను ఆమె ప్రశ్నిస్తూ పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ ఫోటో కూడా గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఘటన ఇది. అప్పుడు దసరా సమయంలో అప్పుడు కూడా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి కాంగ్రెస్ పార్టీపై, కొండా సురేఖపై. అప్పుడు హైకమాండ్ దృష్టికి వెళ్ళింది ఈ ఇష్యూ కూడా. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇవన్నీ జరిగాయి, ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అయితే కొండా సురేఖ సీఐ సీట్‌లో కూర్చున్న విషయం మా దృష్టికి రాలేదని చెప్పి అప్పుడు పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ కూడా అప్పుడు చెప్పారు. మొత్తంగా అయితే నాగార్జున, ఏదైతే టాలీవుడ్ హీరో నాగార్జునకి సంబంధించిన ఇష్యూలోను కొండా సురేఖ అప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి ఆమె కామెంట్స్. అప్పుడు కూడా కొండా సురేఖ సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయ్యారు. ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కోర్టు కూడా చివాట్లు పెట్టింది. కేటీఆర్ పరువు నష్టం దావా వేశాడు, నాగార్జున పరువు నష్టం దావా వేశాడు. అప్పుడు కూడా పార్టీని ఇబ్బందికర పరిస్థితులకు నెట్టే కామెంట్ చేశారు ఆమె. నాగార్జున ఫ్యామిలీ మీద, కేటీఆర్ మీద, హీరోయిన్ సమంతను మధ్యలోకి లాగి వాళ్ళ కుటుంబం మీద కామెంట్ చేశారు. కోర్టు కూడా సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చింది అప్పుడు. ఇలాంటి కామెంట్ చేయొద్దు. ఒక మహిళా మంత్రి అయ్యుండి
మళ్ళీ ఒక మహిళపై ఇలా ఆరోపణలు ఒక పెద్ద కుటుంబ ఆరోపణలు నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని చెప్పి కూడా కోర్టు కూడా ఇలాంటి కామెంట్ చేయొద్దని చెప్పి కూడా చివాట్లు పెట్టింది కొండా సురేఖకు. ఆ తర్వాత నెలలోనే మళ్ళీ అక్టోబర్‌లో రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులతో సంబంధించిన గొడవలో కూడా ఆమె గీసుగొండ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఇలా సీఐ సీట్‌లో కూర్చొని అప్పుడు కూడా వివాదంగా కేంద్ర బిందువుగా మారారు కొండా సురేఖ. మొన్న రీసెంట్‌గా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి రామప్ప ఆలయానికి ఏదైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వచ్చారో అప్పుడు కూడా ఒక సభలో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ తడబడ్డారు ఆమె. అప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురయ్యారు. అయితే లేటెస్ట్‌గా నిన్న వరంగల్ సభలో నేరుగా మంత్రులు దగ్గరికి కొన్ని ఫైల్స్ వస్తుంటాయి క్లియరెన్స్ చేయాలంటే. కొంత డబ్బు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎటువంటి డబ్బు అవసరం లేదు. కాలేజీ బిల్డింగ్‌కి డబ్బులు అంటే ఒక మంచి కార్యక్రమమే. ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్‌లో ఎటువంటి ఏమీ లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తూ అరబిందో ఫార్మాకి ఇది చెప్పాము. ఇక కాలేజీ బిల్డింగ్ నిర్మించండి అని. అంటే ఒక మంచి కార్యక్రమం. జూనియర్ కళాశాల విద్యార్థులు, బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు బిల్డింగ్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బిల్డింగ్ నిర్మించారు. కానీ అంతకుముందు చేసిన కామెంట్ ఏంటంటే మంత్రుల దగ్గరికి క్లియరెన్స్ కోసం ఫైల్స్ వస్తుంటే డబ్బులు ఇస్తుంటారని. ఇప్పుడు దానికి ఖండిస్తూ కొండా సురేఖ ఇవాళ మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను గత బీఆర్ఎస్ హయాంలో మంత్రుల దగ్గరికి ఫైల్స్ వచ్చినప్పుడు లంచాలు తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ హయాంలో జరిగిన అవినీతి గురించి చెప్పాను. నా మాటలు వక్రీకరించారని చెప్పి. కానీ ఎక్కడ కూడా కొండా సురేఖ మాట్లాడిన కామెంట్స్‌లో ఆ విషయం లేదు. అంటే నేను బీఆర్ఎస్ పాలనలో మంత్రులు గతంలో డబ్బులు తీసుకున్నారు. మేము తీసుకోము మంత్రుల దగ్గర కొన్ని ఫైల్స్ వస్తుంటాయి క్లియరెన్స్ కోసం. డబ్బులు ఇస్తుంటారని ఉంది గానీ బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఇది, గతంలో జరిగింది అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు దీనికి ఇప్పుడు కేటీఆర్ గాని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్పందించారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం అవినీతిమయమైపోయింది. మంత్రులు లంచాలు తీసుకుంటున్నారనడానికి కొండా సురేఖ కామెంట్సే ఉదాహరణ అని చెప్పి ఈ ఇద్దరు నేతలు కూడా చెప్తున్నారు. కొండా సురేఖపై కూడా కామెంట్స్‌పై ఇంత రాజకీయ దుమారం రేపై మొత్తంగా అయితే కొండా సురేఖ ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేస్తూ నిండా ముంచే పనిలో అంటే నిండా ముంచుతోందా అని చెప్పి సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె చేస్తున్నటువంటి పనులు గాని. ఇప్పుడు మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన నాయకురాలు కొండా సురేఖ. కొండా ఫ్యామిలీ అంటేనే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. 99లో కాంగ్రెస్ నుంచి షాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎంత బలమైన రాజకీయ పలుకుబడి ఉందో అంతే వివాదంలోకి ఉన్న కుటుంబం అది. కొండా మురళి ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాని, కొండా సురేఖ గాని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు వరంగల్ జిల్లాలో. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో అప్పుడు వైసీపీ పార్టీని కొత్తగా స్థాపించారు వైఎస్ జగన్ అప్పుడు. మానుకోటకు వస్తుంటే రాళ్ల దాడి జరిగింది. కొండా మురళి గన్‌తో హల్చల్ చేశారు. అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నారు. 2012 నుంచి 14 వరకు వైసీలో ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత ఆహ్, మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ కుమారుడు జగన్ వెంబడి నడిచినటువంటి మొట్టమొదటి కుటుంబం వీళ్ళు. అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్న టైంలోనే కొండా మురళి, కొండా సురేఖ దంపతులు వైసీపీలో చేరి 2012 నుంచి 14 వరకు ఆ పార్టీలో కొనసాగి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉన్నటువంటి జగన్‌కు మద్దతిస్తూ ఒక రకంగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు వరంగల్ జిల్లాలో. అయితే 2014 వచ్చేసరికి మళ్ళీ ఆమె ఈస్ట్ ఏదైతే సెగ్మెంట్ ఉందో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్‌గా ఉన్నటువంటి ఆ పార్టీలోనే చేరి గెలుపొంది టీఆర్ఎస్‌లో కొన్నాళ్ల పాటు ఉండి 2018లో మళ్ళీ కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరి 4 ఏళ్ల పాటు టీఆర్ఎస్‌లో కొనసాగి అక్కడ కూడా మళ్ళీ విభేదాలు రావడంతో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి 2018లో మళ్ళీ ఓటమి చెందారామె. ఎమ్మెల్యేగా ఓడిపోయి 2023 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడయాత్ర సందర్భంగా వరంగల్‌కొచ్చినప్పుడు ఆ ర్యాలీతో పాటు వెళ్తూ బైక్ మీద వెళ్లి కింద పడి గాయపడ్డ కొండా సురేఖ మళ్ళీ వరంగల్ ఈస్ట్ టికెట్ తెచ్చుకుని ఆమె అక్కడి నుంచి గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి పదవి చేపట్టి అంటే మళ్ళీ రాజకీయంగా ఒక స్ట్రాంగ్ రాజకీయంగా దాన్ని నిలబెట్టుకున్నారు ఆమె. రాజకీయ కెరీర్‌ను నిలబెట్టుకొని మళ్ళీ మరోసారి మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత నుంచి ఆమె చేసినటువంటి కామెంట్స్ అంటే గతంలోనూ కొండా సురేఖ చాలా కామెంట్స్ చేసేవారు. అంటే కొండా ఫ్యామిలీ ఇలాంటి వివాదాలు, కామెంట్స్ గాని ఇప్పుడు ప్రస్తుతం రాక 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఏర్పడిన తర్వాత డక్కామొక్కీలు దీన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వివాదాల్లోకి నెట్టు కాంగ్రెస్ పార్టీని ముంచే పనిలో అంటే అటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మంత్రుల కామెంట్స్ ఇటువంటి కామెంట్సే కాకుండా రీసెంట్‌గా గత నెలలో మంత్రి శ్రీధర్ బాబుతో కొండా సురేఖ చెప్పినటువంటి ఒక మాట కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా అన్నయ్య మనవడున్నాడు. ఆయనకి జాబ్ ఇప్పియండి. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేశాడని చెప్పి శ్రీధర్ బాబు దానికి స్పందిస్తూ అవునా చూద్దామమ్మా రెజ్యూమ్ పంపించండి అని. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై కూడా వాళ్ళు స్పందించారు. జాబ్ అడిగితే తప్పేముందని చెప్పి కాంగ్రెస్ నేతలు స్పందించారు. అంటే కొండా సురేఖ ఏవైతే కామెంట్స్ చేస్తూ వస్తున్నారో వివాదాలకు కేర్ ఆఫ్‌గా మారుతున్నటువంటి వాటికి కాంగ్రెస్ నేతలు బదులు ఇవ్వాల్సొస్తుంది. పీసీసీ అధ్యక్షుడు గాని,
మిగతా లీడర్లు కానీ మంత్రులు కానీ బదులు ఇవ్వాల్సి వస్తుంది. ఈమె మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తూ కామెంట్స్. నిజానికి ఒక మంచి కార్యక్రమం కాలేజీకి బిల్డింగ్ నిర్మించాలనేది మంచి కార్యక్రమం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. కానీ దానికి ముందు చెప్పిన మాట మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కావాలంటే డబ్బులు తీసుకుంటారు. కానీ నాకు డబ్బేం వద్దు అని చెప్పాను అని చెప్పుకోవడం అనేది వివాదాల్లోకి నెట్టేసినంత అంటే తెలిసో తెలియకో మొత్తంగా అయితే కొండా సురేఖ ఏడాది కాలంగా మాట్లాడుతున్నటువంటి మాటలు గాని, పనులు గాని కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ సర్కార్‌ను ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వం మీద ఇప్పటికే ఏడాదిన్నర పాలనలో ఎన్నో విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న గతంలోను ఉద్యోగులకు సంబంధించి కామెంట్ చేస్తూ నన్ను కోసినా ఒక రూపాయి రాదు, బడ్జెట్ లేదని చెప్తూ అంటే మొత్తంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది బాగా. ఇటువంటి సమయంలో వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మంచి కార్యక్రమాలు చేసింది. రేషన్ కార్డులు ఇవ్వడము, రైతు రుణమాఫీ ఇవన్నీ రుణమాఫీ ఒకటేసారి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎగ్గొట్టినా గానీ విడతల వారీగా రుణమాఫీ అందుతోంది. రేషన్ కార్డులు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ రేషన్ కార్డు అసలు ఇవ్వలేదు. కానీ రేషన్ కార్డుల పంపిణీ గానీ, రుణమాఫీ చేయడం గానీ ఇటువంటివన్నీ చేస్తూ కొన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాల విషయంలో మహిళలకు ఫ్రీ బస్సు, 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ అమలవుతుంది. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతూ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వం మీద నెగటివిటీని మరింత పెంచుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్సే ఉద్యోగులు మండిపడుతున్నారు. నన్ను కోసినా రూపాయి రాదు లోటు బడ్జెట్ అని చెప్పి ఆయన చేసిన కామెంట్. మధ్యలో మంత్రులు ఇలా కొండా సురేఖ గానివ్వండి, మంత్రులు గానివ్వండి, మిగతా వాళ్ళు గానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ మరింత సర్కార్‌ను ప్రతిష్టను దిగజార్చడం కాకుండా మరింత వ్యతిరేకతను మూటగట్టుకునేలా అంటే నేరుగా ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నామని చెప్పి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మంత్రులు ఒప్పుకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు. ఇదెక్కడిది? కాంట్రాక్టర్లు కూడా గతంలో ఇదే విధంగా ఆందోళన చేశారు. మాకు బిల్లులు రావట్లేదు. మంత్రులు కూడా లంచాలు తీసుకుంటున్నారని చెప్పి. దానికి ఇప్పుడు కొండా సురేఖ కామెంట్సే ఉదాహరణ అన్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొండా సురేఖ దీని మీద ఎంత డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎన్ని మాటలు మాట్లాడినా గానీ ఉపయోగం లేని పరిస్థితి ఇప్పుడు. నా వ్యాఖ్యలు దానికి సంబంధించి కాదు బీఆర్ఎస్ హయాంమని. కానీ ఆమె మాట్లాడినటువంటి వీడియోలో బీఆర్ఎస్ పాలనలో మంత్రులు లంచాలు తీసుకున్నారనే మాట ఎక్కడా వాడలేదు. మంత్రుల దగ్గరికి క్లియరెన్స్ కోసం వస్తుంటాయి కొన్ని ఫైల్స్. అప్పుడు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇవేమీ వద్దు మాకు కాలేజీకి బిల్డింగ్ కట్టియండి అని చెప్పాను. ఒక మంచి కార్యక్రమమే. కానీ దానికి ముందు వాడినటువంటి పదాలు ఇబ్బందికరమైన పదాలవి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసే పదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే పదాలివి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి సర్కారు. మళ్ళీ మధ్యలో మంత్రులు ఇటువంటి కామెంట్స్‌తో మరింతగా జనంలో వ్యతిరేకతను మూటగట్టావు కాబట్టి కొండా సురేఖ ఇప్పుడు ఏడాది కాలంలో నాగార్జున కేటీఆర్ ఇష్యూలో గాని, మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ అని చెప్తూ ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభలో మాట్లాడిన కామెంట్స్ గాని అంటే వరుస వివాదాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. దీన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు సర్ది చెప్పుకునే పరిస్థితి ఎందుకు గాదు దీనివల్ల కామెంట్స్ అని చెప్పి. తాజాగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా కంటెస్టెంట్లు ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. హెరిటేజ్ ప్రదేశాలకు వెళ్తూ రామప్పకు వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగేయడం గూడా రామప్ప గుడి దగ్గర వాళ్ళ కాళ్ళకు కడిగేయడం ఒక మహిళ మహిళతో కాళ్ళు తుడిపియడం అంటే ఇవన్నీ గూడా విమర్శలకు దారితీసింది. మంత్రి సీతక్క గూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి చెందినటువంటి ఒక మహిళ. ఆమె మామూలుగా పొరపాటుననో, మామూలుగానో ఇచ్చింది తుడుచుకోమని చెప్పి గాని, మేము సంస్కృతిని గాని, మహిళలను కించపరిచే ఏ పని చేయలేదు అని చెప్పి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లకు సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు రామప్ప గుడిలో వాళ్ళ కాళ్ళు కడిగిచ్చేందుకు ఇలా చేశారని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేపట్టినా ఎస్సీ భూముల వివాదం గాని, ఇప్పుడు కొడంగల్‌లో ఫార్మాది గాని, లగచర్ల ఫార్మా గాని ఇవన్నీ అంటే వరుస వెంబడి వివాదాలు వరుసగా నడుస్తున్న క్రమంలో మధ్యలో కొండా సురేఖ కామెంట్స్ కూడా పార్టీని ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టు. కాబట్టి కొండా సురేఖ ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో అంటే ఇటువంటి మధ్యలో ఆమె చేసే కామెంట్స్ గాని అంటే అవన్నీ కూడా విమర్శలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈరోజు మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆమె చెప్తున్నారు. నన్ను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నన్ను ట్రోల్ చేయకండి. నేను సైబర్ క్రైమ్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాను అని చెప్పి. కామెంట్స్‌ను ట్రోల్ చేయడం తప్పు. కామెంట్స్ ఆమె మాట్లాడిన మాటలు గాని కామెంట్ కానీ అందులో మాట్లాడిన దానిలో ఉంది ఏదైతే మంత్రులు డబ్బులు తీసుకుంటారు అని చెప్పడం కూడా అంతే ఇబ్బందికర పరిస్థితి అది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను గాని, సర్కారు ఇమేజ్‌ని దెబ్బతీసే ప్రయత్నం. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని గతంలో ఏదైతే మీటింగ్ పెట్టారో సీఎల్‌పీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో మీరు వీక్‌గా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలి. గ్రామాల్లో పర్యటించాలి, ఎమ్మెల్యేలు పర్యటించాలి, నేను తిరుగుతాను, మంత్రులు తిరగాలని చెప్పి అటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు గాని, వాళ్ళు గాని ఇలా వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. దీనివల్ల మరింత సర్కారు ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే ఇది.